మధ్యాహ్నం కాల్తున్న ఎండ నగరం బయటి ప్రాంతాన్ని కాల్చేస్తోంది. ధూళి నిండిన రోడ్డుపై నిశ్శబ్దం. దాన్ని కేవలం ఒక ఆడంబర నలుపు ఎస్యూవీ టైర్ల శబ్దమే కోస్తోంది. కారు లోపల ఏసీ చల్లదనం ఉన్నా విక్రమ్ మల్హోత్రా నుదుటి చెమటలతో తడిసిపోయింది. గత 6 రోజులుగా నిద్రలేదు, కేవలం ఆందోళన. అతని తల్లి గాయత్రీదేవి ఒక్కసారిగా అదృశ్యమైంది. పోలీసులు, డిటెక్టివ్లు వెతికినా ఫలితం లేదు. విక్రమ్ గుండె నిరాశతో నలిగిపోతోంది. ఒక్కసారిగా కిటికీ బయట చూపు పడింది. ధూళి మధ్యలో రోడ్డు పక్కన పాత ఠేలాపై వృద్ధ మహిళ కూర్చొని ఉంది. బక్కచిక్కి, మురికి శారీ, జుట్టు చెదురుగా. ఠేలా నెట్టుతున్నది ఓ 20 ఏళ్ల అబ్బాయి. చిరిగిన బట్టలు, గిసిన చెప్పులు. విక్రమ్ అరుపు, ఆపండి, అది అమ్మ! కారు ఆగకముందే బయటకు పరుగు. ఠేలా దగ్గరకు చేరి మోకాళ్లపై కూలబడ్డాడు. వణుకుటూ భుజాలు పట్టుకుని, అమ్మా, నేను విక్రమ్. గాయత్రీదేవి నెమ్మదిగా కళ్ళు తెరిచారు. చూపులు మసకబారాయి. పెదవులు కదిలాయిగాని శబ్దం రాలేదు. విక్రమ్ భయంతో అబ్బాయి వైపు, ఇదంతా ఏమిటి? వీళ్ళని ఎక్కడ దొరికారు? అబ్బాయి భయంతో, సాబ్, నా పేరు రాజు. 2 రోజుల క్రితం రోడ్డు పక్కన స్పృహ తప్పి పడి ఉన్నారు. ఎవరూ ఆగలేదు. నేను వదిలేయలేక ఠేలాపై తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న రూఖాసూకా ఇచ్చాను. విక్రమ్ స్తంభించాడు. తన తల్లి రోడ్లపై ఆకలితో ఉంది. ఈ పేద అబ్బాయి తన భాగమిచ్చాడు. కన్నీళ్లు జారాయి. తల్లిని ఒడ్డులో ఎత్తుకొని, హాస్పిటల్కు. రాజువైపు, నువ్వు కూడా రా. రాజు హిచకిచ్చాడు. మురికి బట్టలతో ఆ కారులో ఎలా? కాని విక్రమ్ గట్టిగా, నువ్వు నా తల్లిని కాపాడావు, ఇప్పుడు మావాడివి. కారు హాస్పిటల్ వైపు పరుగు. కాని గాయత్రీదేవి తల జారి చెయ్యి విడిపోయింది. రాజు అరిచాడు, సాబ్, పల్స్ లేదు. కారు ట్రాఫిక్ చీల్చుకుంటూ హాస్పిటల్ చేరింది. విక్రమ్ తల్లిని ఎత్తుకుని ఎమర్జెన్సీలోకి పరుగు. డాక్టర్లు స్ట్రెచ్చర్ తీసుకుని ఐసీయూకి తీసుకెళ్లారు. విక్రమ్ డోర్ బయట కూలబడ్డాడు. రాజు ఓదార్చాడు, సాబ్, వాళ్లు బలవంతులు సాబ్. 2 రోజులు మరణంతో పోరాడారు, ఓడిపోరు. విక్రమ్ రాజు గురించి అడిగాడు. రాజు, ఒకప్పుడు టాపర్, సైన్స్ ఇష్టం, డాక్టర్ అవుతానని ప్రిన్సిపల్ అన్నారు. కాని 16 ఏళ్లప్పుడు తల్లిదండ్రులు పోయారు, ఇల్లు పోయింది, బరువులు మోసుకుని బతుకుతున్నాను. విక్రమ్, నువ్వు నా తల్లిని కాపాడావు. నీ చదువు ఖర్చు నేను పెడతాను, డాక్టర్ అవుతావు. అంతలో ఐసీయూ నుంచి నర్సు, ఆక్సిజన్ పడిపోతోంది. విక్రమ్ భయం. మెషీన్ లాంగ్ సైరన్, లోపల సిపిఆర్, డిఫిబ్రిడేటర్. విక్రమ్ ఏడుస్తూ ప్రార్థన. రాజు మోకాళ్లపై కూర్చొని, అమ్మజీ, 2 సార్లు ఓడిపోలేదు, 3వసారి కూడా గెలుస్తారు. అప్పుడు మానిటర్ బీప్ మొదలైంది. పల్స్ తిరిగొచ్చింది. విక్రమ్ రాజును కౌగిలించుకున్నాడు. నీ ప్రార్థన కాపాడింది. రికవరీలో గాయత్రీదేవి కళ్ళు తెరిచారు. రాజుని చూసి చెయ్యి చాచారు. నువ్వు నన్ను కాపాడిన అబ్బాయి. రాజు పాదాలు ముట్టుకున్నాడు. విక్రమ్, రాజు, నీ చదువు నేను చూసుకుంటాను, మా ఫ్యామిలీలో భాగమవు. కాని సంతోషం చిన్నది. నర్సు పరిగెత్తి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్, ఎమర్జెన్సీ సర్జరీ కావాలి. డాక్టర్, రిస్క్ ఎక్కువ, వయసు బలహీనత వల్ల సక్సెస్ ఛాన్స్ తక్కువ. విక్రమ్ బద్దలైపోయాడు. రాజు, సాబ్, ఆపరేషన్ చేయించండి, వాళ్లు 3వసారి కూడా గెలుస్తారు. ఆపరేషన్ మొదలు. 6 గంటలు రెడ్ లైట్. చివరకు డాక్టర్, సక్సెస్, చమత్కారం. విక్రమ్ రాజును కౌగిలించుకున్నాడు. రికవరీ స్టేబుల్. గాయత్రీదేవి రాజును బాబు అని పిలుస్తారు. విక్రమ్ వాగ్దానం నిలబెట్టాడు. రాజు చదువు పూర్తయింది. 18 ఏళ్లు గడిచాయి. రాజు ఇప్పుడు డాక్టర్ రాజేంద్రవర్మ, ప్రముఖ న్యూరోసర్జన్, కరుణామయుడు. గాయత్రీదేవి 88 ఏళ్లు. రాజు గురించి నవ్వుతారు. ఆ అబ్బాయి చమత్కారం. ఒక చల్లని ఉదయం గాయత్రీదేవి జారి తలకు గాయం, మళ్లీ బ్లడ్ క్లాట్. హాస్పిటల్లో డాక్టర్ గుప్తా చూసి ఆపరేషన్ థియేటర్కు. అక్కడ డాక్టర్ రాజేంద్రవర్మ సిద్ధంగా ఉన్నారు. నేనే ఆపరేషన్ చేస్తాను. తన అమ్మను 3వసారి కాపాడాడు. నియతి చక్రం పూర్తయింది. ధూళి రోడ్డుపై ఠేలా నెట్టిన రాజు ఇప్పుడు వేలాది జీవితాలు కాపాడుతున్నాడు. కథ సందేశం: నిస్వార్థ సేవకు ఫలితం తప్పకుండా వస్తుంది. కరుణే జీవితంలో అతిపెద్ద సంపద. దోస్తులారా, ఈ కథ మీ గుండె తాకిందా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ మర్చిపోకండి. మీ ఊరు, నగరం పేరు రాయండి. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం. మళ్ళీ కలుద్దాం.